సింగర్ మంగ్లీ ఏంటి లొల్లి? సినిమా అవకాశాలు పోయాయి, రాకుండా చేశారు. ప్రైవేట్ ఆల్బమ్స్ ఏదో చేసుకుండేది, ఆ అవకాశాలు కూడా పోయాయి, రాకుండా చేశారు. టీవీ షోస్లో కూడా అక్కడక్కడ కనిపించేవి, అవి కూడా అవకాశాలు రాకుండా చేశారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఏం జరిగిందని అలా చేశారు? అదే ఈరోజు ఈ ఎపిసోడ్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆంగలపూడి అనిత, ఈ ముగ్గురు కలిసి ఒక కూటమి. వీళ్ళే చేశారు ఈ అవకాశాలు రాకుండా. మంగ్లీని డామినేట్ చేసి తొక్కేశారు. రీజన్ ఈజ్ అ వెరీ సింపుల్ రీజన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి టీము ఒక క్యాంపెయిన్ చేస్తే దాంట్లో ఏదో దేవుడి పాటకి ఆవిడ పార్టిసిపేట్ చేసింది. అయిపోయింది. ఇదే ఆవిడ చేసిన పెద్ద తప్పు. సింగర్ మంగ్లీకి ఈ కారణంగానే అవకాశాలు రాకుండా చేశారు. ప్రజల సంగతి పక్కన పెట్టి, ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు పక్కన పెట్టి, రాష్ట్రంలో మర్డర్లు, రేపులు జరుగుతుంటే అవి పక్కన పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు ఫోటో దిగినా, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఏ సెలబ్రిటీ ఉన్నా వాళ్ళని తొక్కేయడమే వీళ్ళ పని. వీళ్ళు గెలిచింది ఎందుకు? ప్రజా సంక్షేమం కోసం పనిచేయడానికి గెలిపించుకున్నాం మనం. వాళ్ళు గెలిచింది అందుకు. అసెంబ్లీకి వెళ్ళి జగన్ గురించి మాట్లాడతారు. తిప్పి కొడితే జగన్ సాధారణ ఎమ్మెల్యే. జగన్ ఎక్కడైనా కనిపిస్తే అక్కడికి బందోబస్తుకు పోలీసులు పంపిస్తారు. ఎందుకంటే జగన్ అంటే ఉత్సా. బయటికి రావట్లేదే, దాక్కున్నాడే అంటారు. బయటకు వస్తే లెటర్లు రాస్తారు, నోటిఫికేషన్లు ఇస్తారు. రాకూడదు అంటారు, జనం గ్యాదర్ కాకూడదు అంటారు. మొత్తానికి జగన్ పేరు ఎత్తితే చాలు, భయమో వణుకో ఏం అర్థం కాదు. సో ఇదనమాట మంగ్లీ లైఫ్ సర్వనాశనం చేసే ప్లాన్ అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే సన్నాసి. ఆవిడ ఇప్పుడు లబోదిబోని మొత్తుకుంటుంది, నేను చేసిన పాపం ఏంటి? నేను ఎక్కడైనా ఎలక్షన్ క్యాంపింగ్ చేశానా? ప్రభుత్వంలో ఎవరైనా తిట్టానా? నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటి? ఫోటో దిగడం తప్ప అని మొత్తుకుంటుంది. నిజమే కదా. ఆవిడేమైనా వైసీపీ లీడర్లు గ్రేటు, టీడీపీ అంతా తుస్సు, పవన్ కళ్యాణ్ డబ్బా అని చెప్పిందా? లేదే, మనకు తెలిసిలే ఆల్రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.